అది జూను, ఏప్రిల్, జూన్, మే, జూన్, జూలై ఈ టైంలో పడింది అనుకోండి. మరి మీకు అప్పుడు సర్టిఫికేట్ రాదు ఆ టైంలో కనుక పడితే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అది కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు సెకండ్ ఇయర్ రాబోతున్నారు కదా వాళ్ళు, ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సో వాళ్ళ పాస్డ్ అవుట్ ఇయర్ మారుతుందా, సో ఏంటని చెప్పేసి ఇప్పుడు స్టెప్ మొత్తం చెప్తానండి A to Z. సో ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. JNTU అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికి అవి మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళ్ళామనుకోండి. సో ముందుగా మనం మాట్లాడితే, సో ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడింది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంకా పడలా, థర్డ్ ఇయర్ వాళ్ళకి పడలా. థర్డ్ ఇయర్ వాళ్ళకి ఆగస్ట్లో ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ వాళ్ళకి జూలైలో ఎగ్జామ్స్, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అంతే. అయితే ఇప్పుడు పాస్డ్ అవుట్ ఇయర్ మారుతుంది. జనరల్గా ఏంటంటే అసలైతే ఆగస్ట్లో, సెప్టెంబర్లో క్లాస్ వర్క్ స్టార్ట్ అయినట్టయితే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, ఫైనల్ ఇయర్కి వచ్చేప్పటికి జూన్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోద్ది. 4-2 రెగ్యులర్ రిజల్ట్స్తో సహా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ముఖ్యంగా బాగా దెబ్బైన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే థర్డ్ ఇయర్ బీటెక్ ఇప్పుడు 3-2 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఆగస్ట్లో ఎగ్జామ్స్ పోయినాయి. మరి వాళ్ళ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ లేట్ అవుతుందా, వాళ్ళతో పాటు ఇటు సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ కూడా? అంటే ఇక్కడ వచ్చేసరికి జరిగింది ఏంటంటే థర్డ్ ఇయర్ వాళ్ళు వచ్చేసరికి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇయర్లో రెగ్యులర్ వాళ్ళు అడ్మిషన్స్ అప్పుడు బాగానే క్లాస్ వర్క్ కరెక్ట్ టైంకి స్టార్ట్ అయింది, లాక్డౌన్ అప్పుడైనా కానివ్వండి అదంతా కూడా. కానీ సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీ వాళ్ళు ఉన్నారు కదా, లేటరల్ ఎంట్రీ వాళ్ళు వచ్చేసరికి జాయినింగ్ లేట్ అయ్యేపాటికి వాళ్ళ గురించి క్లాస్ వర్క్ అనేది వెనక్కి జరపడం జరిగింది. దాని గురించి థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ డిలే అయిపోయినాయి. అసలు 3-2 ఎగ్జామ్స్ కూడా ఈ పాటికి అయిపోవాల్సింది, 2-2 ఎగ్జామ్స్ కూడా ఈ పాటికి అయిపోవాల్సింది. 1-2 ఎగ్జామ్స్ వచ్చేసరికి అంటారా జూన్కి అది ఎండింగ్లో అయిపోతాయి అసలు ఇప్పుడు. కానీ ఈసారి రివర్స్ అయిపోయింది. దానికి కారణం చెప్పాను కదా, ఇదే కారణం. అయితే యాక్చువల్గా ఇప్పుడు 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ R18 వాళ్ళు ఇప్పుడు వచ్చేసరికి జూన్లో 4-2 రెగ్యులర్ రిజల్ట్స్ వస్తాయి. జూన్ ఎండింగ్ కానీ జూలై ఫస్ట్ వీక్ కానీ జూలై 4th 6th అలా వస్తాయి. వాళ్ళ పాస్డ్ అవుట్ ఇయర్ ఇక నాకు తెలిసి ఈ ఎగ్జామ్స్ మొన్న మేలో జూన్లోనే రాశారు కాబట్టి పాస్డ్ అవుట్ ఇయర్ 2024 జూన్ వస్తుంది, నో ప్రాబ్లం. ఇక కానీ మీకు వచ్చేసరికి మరి థర్డ్ ఇయర్ 3-2 ఆగస్ట్లో అయ్యిందంటే సెప్టెంబర్లో మీ 4-1 ఏదో ఉంది, నేను ఆల్రెడీ ఇంకా రాలా, ఇది రిలీజ్ చేయాలి. అయితే 4-1 సెప్టెంబర్ అవుతుంది. సెకండ్ ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చే వాళ్ళకి ఆగస్ట్లో క్లాస్ వర్క్ ఉంటుంది. మళ్ళీ ఇక ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చే వాళ్ళకి ఇప్పుడు వచ్చేసరికి అది ఆగస్టే ఆల్మోస్ట్ అవుతుంది. సో ఇక్కడ దెబ్బ పడేది ఎవరికి ఎక్కువ శాతం అంటే థర్డ్ ఇయర్ వాళ్ళకి, ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే మరి 4-2 అయ్యేపాటికి ఏ టైం పట్టాలా? జనరల్గా జూన్లో రావాల్సింది ఆగస్ట్లో వస్తుంది, అది కూడా అంతా సవ్యంగా జరిగితే. అంటే పాస్డ్ అవుట్ ఇయర్ అదే ఇయర్ పాస్డ్ అవుట్ ఇయర్ అవుతుంది. అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఇయర్ 2025 పాస్డ్ అవుట్ అవుతారు. అయితే 2025 పాస్డ్ అవుట్ అయితే జూన్లో రావాల్సిన పాస్డ్ అవుట్ ఆగస్టుకు వస్తుంది. అదే సెకండ్ ఇయర్ వాళ్ళకి సో జూన్లో రావాల్సింది జూలైలో వస్తుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆల్మోస్ట్ అంతే. సో దీనివల్ల 1 నెల 2 నెలలు పాస్డ్ అవుట్ ఇయర్ వెనక్కి అయిపోతుంది. మరి అడ్వాన్స్ అప్లీలు ఎలా ఉంటాయి? అడ్వాన్స్ అప్లీలు వచ్చేసరికి థర్డ్ ఇయర్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు 4-2 అడ్వాన్స్ అప్లీ సెప్టెంబర్లో జరుగుతాయి. మరి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వచ్చే వాళ్ళకి అప్పుడు 3-2 ఎప్పుడు జరుగుతాయి అంటే మామూలు టైమింగ్స్. ఇక ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్ బీటెక్ ఇప్పుడు R18 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి R22 వాళ్ళు కాబట్టి వాళ్ళకి నార్మల్గా 1 నెల డిలే అవుతుంది అంతే. ఓకేనా? సో ఓవరాల్గా ఇంత ల్యాగ్ ఉంటుందండి. మరి దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుందా? ఈ పాస్డ్ అవుట్ ఇయర్ 2 నెలలు లేట్ అయిందంటే సో దానివల్ల నాకు తెలిసి అయితే ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఎందుకంటే మీకు జనరల్గా వచ్చేసరికి అసలు ఆఫ్ క్యాంపస్ జరిగేది మే
ఏప్రిల్‌లో జరుగుతాయి. అసలు ఏప్రిల్, మేలో ఎవరికీ అవ్వనుకోండి. ఇదివరకటి రోజుల్లో ఏప్రిల్‌లోనే అయిపోయేది చదువంతా ఫోర్-2. కానీ ఇప్పుడు ఎప్పుడు పడిందంటే తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి పడింది. లాక్‌డౌన్ వచ్చాక ఇంకా పడింది. సో, అయితే ఇప్పుడు దీనివల్ల ఎఫెక్ట్ ఉంటదా అంటే ఎఫెక్ట్ అయితే ఏముండదు. వాళ్ళు అడుగుతారు ఏంటి ఎంత దూరం పోయిందంటే సప్లీ గురించి అంటే కాదండి. అకాడమిక్ ఇయరే వాళ్ళు వెనక్కి జరపడం జరిగింది. దాని లేటరల్ ఎంట్రీస్ జాయినింగ్ లేట్ వల్ల అది యూనివర్సిటీ వాళ్ళు పెట్టిన దానికి మనం ఏం చేయలేం కదండీ అని చెప్పుకోవాల్సి ఉంటుంది మీరు. సో, అది వాళ్ళు కన్విన్స్ అవుతారు. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాకపోతే మీరు ఎక్కడ దెబ్బైతారంటే కోర్ గ్రూపుల వాళ్ళు ఎవరైతే ఉంటారో ట్రిపుల్ ఈ, ఈసీఈలు గవర్నమెంట్ జాబ్‌లు ఏమైనా పడ్డాయి అనుకోండి. అది జూను, ఏప్రిల్, జూన్, మే, జూన్, జూలై ఈ టైంలో పడిందనుకోండి. మరి మీకు అప్పుడు సర్టిఫికేట్ రాదు ఆ టైంలో గనక పడితే. అప్పుడు మీరు ఎలా అప్లై చేస్తారు? ఆపర్చునిటీ పోయినట్టే. ప్రతి సంవత్సరం పడవు కదా! గవర్నమెంట్ జెన్‌కో, ట్రాన్స్‌కో లేకపోతే ఇంకేమైనా కానివ్వండి. గవర్నమెంట్‌యి. బీఎస్ఎన్ఎల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఎప్పుడో పడుతుంటాయి. అది మీ అదృష్టం బాగుండి ఆ టైంలోకి వచ్చిందంటే మీరు థర్డ్ ఇయర్‌లో ఉన్నోళ్ళు ఇప్పుడు ఎవరైతే R18, 20, 25 పాస్డ్ అవుట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు బాగా ఇబ్బంది పడటం అయితే జరుగుతుంది. సో, ఓవరాల్‌గా అయితే సో, అదొక్కటే బ్యాడు. మళ్ళీ ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇంకో బ్యాడ్ ఉంది 2025 వాళ్ళకి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎంఎస్ చేద్దాం అనుకుంటారు. సీఎస్ఈ సైడ్ వాళ్ళు. సో, ఎంఎస్ చేయడానికి లండనో, ఆస్ట్రేలియానో, అమెరికానో పోదాం అనుకుంటారు. అయితే జనరల్‌గా 2 సీజన్‌లు ఉంటాయండి. ఒకటొచ్చేసరికి ఏంటంటే జూన్ సీజన్, జూన్, జూలై సీజను. ఇంకోటొచ్చేసరికి ఏంటంటే డిసెంబర్, జనవరి సీజన్. ఇక మీరు జూన్, జూలై సీజన్ ఫస్ట్‌ది వదులుకున్నట్టే. తర్వాత డిసెంబర్, జనవరి దానికి కూడా అప్పటికి కూడా మొత్తం పూర్తిగా తతంగం అవుతుందని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. నాకు తెలిసి మళ్ళీ జూన్, జూలై వచ్చే వరకు ఆగాలి. కోవిడ్ వీసాలు ఇలాంటివి రిజెక్ట్ అయితే మళ్ళీ ఆగాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు వచ్చే ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో అది డిలే అవుతుంది. మళ్ళీ వాటికి వచ్చేసరికి ట్రాన్స్క్రిప్ట్స్ అప్లై చేయాలి. ఇదంతా చాలా తతంగం. ఒకవేళ సప్లీలు ఉండి స్పెషల్ సప్లీకి ఇలాంటి R18 బ్యాచ్ కాబట్టి కండక్ట్ చేశాడు అనుకోండి 2025 అది జనవరి పెడతాడు అప్పుడు. ఎందుకంటే ఎప్పుడు డిసెంబర్లో జరుగుతుంది. జనవరిలో పెడితే అప్పుడు మళ్ళీ ఇదంతా రాసి ఇదంతా అయ్యేప్పటికి ఏంటంటే ఇక్కడ ఏ జాబ్కి వెళ్ళాలన్నా కూడా ఆపర్చునిటీస్ అనేవి తగ్గుతాయి తప్ప పాస్డ్ అవుట్ ఇయర్ వల్ల మీ సర్టిఫికెట్స్ మీద ఎఫెక్ట్ అయితే ఏమీ పడదు. మీరు చెప్పుకునే పద్ధతి ప్రకారం వాళ్ళకి చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ వాళ్ళకంటే వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఇదే సీను రిపీట్ అవుతుంది. వేరే ఏమి ఉండదు. ఓకేనా? సో, ఇవి తప్ప మిగతా బ్యాడ్లు అయితే ఏమీ ఉండవన్నమాట. సో, చాలామంది అడుగుతున్నారు వీటి గురించి. అందుకని చెప్పేసి ఈ వీడియోలు చేయటం అయితే జరిగిందండి ఈ వీడియోని. సో, మీరు చూడండి కావాలంటే నేను ఆల్రెడీ చెప్పాను ఎప్పుడెప్పుడు ఈ ఎగ్జామ్స్ అయిపోతాయి ఏంటని చెప్పేసి. థర్డ్ ఇయర్ 3-2 ఎగ్జామ్స్ ఎప్పుడు, 2-2 ఎగ్జామ్స్ ఎప్పుడు, 1-2 ఎగ్జామ్స్ అనే ప్లేలిస్ట్‌లో ఉంటాయి చూడండి ఒకసారి. పెట్టాను రీసెంట్‌గా పెట్టాను వీడియోస్. చెక్ చేసుకోండి ఒకసారి ప్లేలిస్ట్ మీకే తెలుస్తుంది. ఓకేనా? సో, ఇదండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఒక లైక్ వేసుకోండి ఖచ్చితంగా. సో, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మనం టైటిల్ వేరే ఇచ్చాం కాబట్టి షేర్ చేస్తే కానీ రీచ్ పెరగదు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.